హలో ఫ్రెండ్స్, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ నర్షీర్ని. ఈరోజైతే మనం మిర్చి మార్కెట్ గురించి తెలుసుకుంటే, ఈరోజు వచ్చేసరికి తారీఖు 11వ తారీఖు సోమవారం 2025 మార్చి నెల. అయితే ఈరోజు మిర్చి ఆటికి దగ్గరగా 1,30,000 నుంచి 1,40,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఇవే కాకుండా గూడాల దగ్గర కూడా కొంత సరుకు అయితే దిగింది. ఇది కాకుండా ఏసీలు ఏదైనా ఓవరాల్గా చూసుకుంటే మనం 1,80,000 బస్తాలు అయితే వేసుకోవచ్చు. ఈరోజు అయితే మార్కెట్ నిన్నటి మీద కూడా ఈరోజు కొద్దిగా తక్కువ ఉందనేసి అయితే మనం చెప్పుకోవాలి. దాని కారణంగా అయితే నేను ఈరోజు మీకు రేట్లు అయితే చెప్పలేకపోతున్నాను. రేట్లు ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఆ రేట్లు చెప్పడానికి నాకు కూడా చాలా బాధగా ఉంది. దాని కారణంగా నేను మీకు రేట్లు చెప్పలేకపోతున్నాను. కానీ అంతకంటే విలువైన విషయం ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. అది మీరు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ఆ విషయం ఏమిటి, అసలు ఏంది, ఈ వీడియోలో ఏమున్నది, ఏం చెప్పబోతున్నారు, మనకేమన్నా ఉపయోగపడుతుందా అనేసి అయితే మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు వీడియోని చాలామంది రైతు సోదరులు అయితే స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. దయచేసి అలా స్కిప్ చేయొద్దండి. మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. అసలు ఏం చెబుతున్నారు అనేది కూడా పూర్తిగా వినకుండా మీరు స్కిప్ చేస్తున్నారు. అదైతే స్కిప్ చేయొద్దు. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనం విషయం ఏంటంటే, మిరపతోట వేసే రైతు సోదరులు అసలు మిరపతోట ఎందుకు వేయాలి, అసలు ఎందుకు వేయకూడదు, అసలు ఏమిటి, మిరపతోట కాకుండా ఇంకే పంటలు లేవా, మిరపతోటైనా, మిరపతోట వేసి ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది, ఎందుకు దండగపడాల్సి వస్తుంది, దండగపడాల్సినంత అవసరం రైతుకి ఏముంది, నష్టపోవాల్సినంత అవసరం రైతుకి ఏముంది అని అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మరి రైతు సోదరులు అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా మిరపతోట పండిస్తున్న రైతు సోదరులకు కూడా మిరపతోట ఎన్ని ఎకరాలు అయితే వేస్తున్నారు అన్ని డబ్బులు తేడా వస్తుంది. సుమారు ఎకరానికి 1,00,000 నుంచి 1,40,000 వరకు అయితే దండగా వస్తుంది. 5 ఎకరాలు వేసిన రైతుకైతే 7.5 లక్షలు, 10 ఎకరాలు వేసిన రైతుకైతే 15 లక్షలు. ఇలా ఎన్ని ఎకరాలు అయితే వేస్తున్నారో ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 దాకా దండగా అయితే రావడం జరుగుతుంది. అయితే రైతు సోదరులారా, మీకు సరైన దిగుబడి రాక, వచ్చిన దిగుబడికి సరైన ధర లేక, ధరతో పాటు సరైన మద్దతు ధర లేక, అటు కేంద్ర గవర్నమెంట్ నుంచి కానీ ఇటు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కానీ మీకు సరైన మద్దతు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా మీరు మిరపతోట వేయటం అవసరమా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎకరానికి మీరు 1,00,000 నుంచి 1,50,000 దండగ పెట్టుకొని మిరపతోట వ్యవసాయం చేయటం, సాగు చేయటం మీకు అవసరమా రైతు సోదరులకి అని అయితే నా ఆలోచన. ఎందుకంటే రైతు సోదరులారా, మీతో పాటు నేను కూడా రైతునే. అందుకనే మీ ఆలోచన నా ఆలోచన కలిపి ఈ వీడియోలో మీకైతే చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మిరపతోట అసలు రైతు వేయాలన్నా, వేయాల్సినంత అవసరం ఏముంది రైతుకి? నీకు మిగులు తలగల ఉంటే సరే, ఎకరానికి ఒక 50,000 ఒక 60,000 మిగులుతుంటే సరే, అయితే మళ్ళీ ఒక సంవత్సరం 50,000 మిగిలిన, ఒక సంవత్సరం 1,00,000 మిగిలిన, ఒక సంవత్సరం 20,000 మిగిలిన సరేలే అని చెప్పేసి రైతు వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు లాభం సంగతి దేవుడి ఎరుగు. దండగలు, నష్టాలు, కష్టాలు ఊపిలో రైతు పీకల్లోతు ఇక్కడ దాకా మునిగిపోతున్నాడు. వ్యవసాయం చేస్తున్న రైతు పీకల్లోతు కష్టాలు నష్టాలతోటి పీకల్లాక గుత్తికల్లాక నష్టాల ఊబిలో మునిగిపోతున్నాడు. అవసరమా నష్టాల ఊబిలో మునిగిపోవడం? అవసరమా? ఒకవేళ రైతు నష్టాల ఊబిలో మునిగిపోవడం అవసరమా అని మనం అనుకుంటున్నాం. రైతు కనుక వ్యవసాయం చేయడం ఆపేస్తే, అంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే క్రాప్ హాలిడే. క్రాప్ హాలిడే అంటే సెలవు, వ్యవసాయ రంగానికి సెలవు, పంట పండించడం ఆపేసిన రైతు సోదరులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎలా ఉంటుంది, అసలు దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనైతే మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా తెలుసుకోవచ్చు. క్రాప్ హాలిడే కనుక ప్రకటిస్తే రైతు తను నష్టపోకుండా ఒక రకంగా అయితే సేఫ్ సైడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక రకంగా కనుక చూసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది అంటే పతనం అవుతుంది. అది ఏ స్థాయిలో పతనం అవుతుందంటే మనం ఇంకా చెప్పలేము.
ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది వ్యవసాయ రంగం మీద. అలాంటి వ్యవసాయ రంగమే ఇప్పుడు కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది. మరి కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? గవర్నమెంట్, ప్రభుత్వానికి ఉంది. ఇటు రాష్ట్ర గవర్నమెంట్ అయినా అటు కేంద్ర గవర్నమెంట్ అయినా. ఈ ప్రభుత్వాలు వ్యవసాయ రంగం దండగలో నడుస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాలే వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలి, ఏ రకంగా ఆదుకుంటే రైతు సోదరులు మిగులుబాటులో ఉంటారు. అంటే చెయ్యి అందిస్తే రైతులకి ఏ రకంగా చెయ్యి అందిస్తే వాళ్ళ పండిన పంటకి గిట్టుబాటు ధర రావటం, మద్దతు ధర రావటం, ఇలాంటి లేకపోతే సబ్సిడీ కింద ఏమన్నా వాళ్ళకి ఇవ్వటం, ఎరువులు రేట్లు తగ్గించి ఇవ్వటం, లాంటి ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలి. ఏమన్నా చేపడుతున్నారా? అది ఓకే, అది కాదు. అది కాకపోతే ఇంకొక విషయం, ఇన్సూరెన్స్. మనిషికి గనక జీవిత బీమా ఉన్నట్టు పంటకు కూడా పంట ఇన్సూరెన్స్ ఉండాలి. గతంలో నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంట ఇన్సూరెన్స్ అనేది అయితే చేపించారు. ఎందుకంటే ఈ పంట ఇన్సూరెన్స్ అనే భాగంలో నేను కూడా పాల్గొన్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పంటకి ఇన్సూరెన్స్ అనే విధానంలో నేను కూడా భాగస్వామి అయ్యాను. నేను కూడా ఇన్సూరెన్స్ చేసుకున్నాను పంటకి. ₹1 ఇన్సూరెన్స్. మీరు ₹1 కనుక ఇన్సూరెన్స్ చేస్తే మిగతా డబ్బులు ప్రభుత్వమే బరాయిస్తుంది అనేసి ఆ రోజు 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేశారు పంటకి. ఇన్సూరెన్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం కనుక ఏమైనా జరిగితే ఆ పంట నష్టానికి పరిహారం ఎకరానికి ఎంత అనేసి గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ నష్టాన్ని గవర్నమెంట్ అయితే ఇచ్చింది రైతు సోదరులకి. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు కూడా గత ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి 2024 మార్చి నుంచి అయితే ప్రభుత్వం మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఆలోచన దిశగా అడుగులేయాలనేసి రైతు సోదరుల తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఈ విషయం మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందో వెళ్ళలేదో తెలియదు. కానీ ఆయన దృష్టికి కనుక వెళ్తే ఖచ్చితంగా రైతులకైతే సహాయం చేయడానికైతే ముందడుగైతే ఉంటారు. ఆయన ముందు వరుసలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు వరుసలో ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మీద ఎంతో కొంత ఆలోచన చేసి రైతులను ఇన్సూరెన్స్ రూపంలో ఏదో రకంగా ఆదుకోవాల్సిందిగా కోరడం అయితే జరుగుతుంది. అలాగే రైతులను ఆదుకునే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రంలో మిర్చి పండిస్తున్న రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు, సరైన దిగుబడులు లేక సరైన ధర లేక నష్టాల ఊపిలో కూరుకుపోతున్నారు, మీరు మాకు సాయం చేయాలా అనేసి అయితే అడగడం జరిగింది. దానికి గాను మద్దతు ధర అనే ఒక కాన్సెప్ట్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాన్ని ఇప్పుడు ప్రపోజల్లో పెట్టినట్టు జరుగుతుంది. మరి అది ఎప్పుడు ప్రపోజల్లో పెడతారో తెలియదు. అది కనుక లైన్లో కనుక వస్తే ఎంతో కొంత రైతుకి కొద్దిగా ఉపయోగపడ్డట్టు అవుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మనం కొద్దిగా ఆలోచన చేయాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక మిరపదాట వేస్తున్న రైతు సోదరులే కాకుండా రైతు సోదరులారా మీకు మిరపదాటే కాదు అవకాశం, మిరపదాట కాకుండా మిగిలిన పంటలు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఆ పంటల వైపు కూడా తిరిగి చూడాలి. ఎందుకంటే దండగలు వచ్చి మిరపదాట వేసుకునే కాడికి కూడా దండగ రాకుండా సొమ్ములయ్యే కొన్ని పంటలు ఉన్నాయి, ఎంతో కొంత లాభం వచ్చే పంటలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ పంటల వైపు కూడా మనం మొగ్గు చూడాలి. అలాంటి వాటిల్లో కనుక మనం చెప్పుకుంటే కొన్ని పంటలు కనుక చెప్పుకుంటే మాగాని వస్తున్న వాళ్ళు మాగాని వేసుకుంటున్నారు. అది లేని పక్షంలో కంది, అది దాని తర్వాత మొక్కజొన్న, దాని తర్వాత బుడ్డశనగ, దాని తర్వాత వేరుశనగ, దాని తర్వాత వరిగ, దాని తర్వాత పెసళ్ళు, దాని తర్వాత సద్దలు, తర్వాత నూగులు, తర్వాత మినుములు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంతర పంటలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ దండగొచ్చే మిరపదోటని ఇడిచిపెట్టి దండగ రాకుండా ఎంతో కొంత మిగులుబాటులో ఉన్న మిగతా సన్నకారు పంటల్లో కూడా మనం అడుగులైతే వేయాలి. ఎందుకంటే దండగ వస్తున్న మిరపదోటను పట్టుకొని ఊగులాడుకునే బదులు దండగ రాకుండా ఉన్న సన్న పంటలు అయితే మనం వేసుకోవాలి. అలాంటి పంటలు కనుక మనం వేసుకుంటే దండగలు రాకుండా
లాభం సంగతి తర్వాత సరే, లాభం అనేది ఎంతో కొంత ముందు దండగ రాకుండా ఉండాలి. వ్యవసాయం చేస్తున్నప్పుడు ముందు దండగ రాకుండా కనుక్కుంటే ఏదో సంవత్సరం లాభం వచ్చిద్ది అనేసి ముందుకైతే రైతు సోదరులు వెళ్ళడం జరుగుతుంది. అదే దండగల్లో కనుక్కుంటే ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తాడు? 1 సంవత్సరం చేస్తాడు, 2 సంవత్సరాలు చేస్తాడు. ఇంకా జీవితాంతం తను చనిపోయేంత వరకు అయితే వ్యవసాయం చేయలేడు కదా రైతు సోదరుడు. కాబట్టి మీరు దండగులు వచ్చే పంటలు వదిలేసి ఎంతో కొంత మిగులు బాటులో ఉన్నది అసలు దండలు రాకుండా ఉండే పంటల వైపు మొగ్గు చూడటం మంచిది. అయితే ఇక్కడ ఒక విషయం మేజర్గా అయితే మనకి ఎక్కువగా తెలిసిన పంట ఏంటంటే వాణిజ్య పంట మిర్చి. ఎక్కువగా మనకు తెలిసింది మిర్చి, దాని తర్వాత పత్తి, దాని తర్వాత మాగాణి. మనకి 3 పంటలే మనకి ఎక్కువ తెలిసిన పంటలు. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి అయితే మిర్చి వైపు నుంచి కాకుండా మిగతా పంటల వైపు కూడా రైతు సోదరులు మొగ్గు చూపడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే మిర్చి పంట దండగులు అయితే నడవటం జరిగింది. మిర్చి కాకుండా మిగతా పంటలు కనుక చూసుకుంటే మొక్కజొన్న కానీ, పొగాకు కానీ, బొడ్డశనగ కానీ, మరి వరిక కానీ ఈ కనుక చూసుకుంటే లాభసాట్లు అయితే ఉన్నట్టు అర్థమవుతుంది. ఎకరానికి నాకు తెలిసి 50,000 నుంచి 70,000 వరకు కొంతమందికి అయితే ఎకరానికి 1,00,000 అలా మిగిలే అవకాశం అయితే ఉంది. అంటే వేసిన పంటను బట్టి దిగుబడిని బట్టి అయితే 50,000 నుంచి 1,00,000 వరకు మిగిలే అవకాశాలు కూడా కొన్ని పంటల్లో కనిపిస్తుంది. మరీ ఘోరంగా పడిపోతున్న పంట ఏంది అంటే మిర్చి పంట. అసలు ఈ మిర్చి పంటకి క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎలా ఉంటుంది? అసలు మిర్చి పంటకే క్రాప్ హాలిడే ప్రకటించాలన్నా, అసలు ఓవరాల్గా క్రాప్ హాలిడే ప్రకటించాలన్నా, అంటే అసలు వ్యవసాయ రంగాన్ని వదిలేయాలన్నా? మరి వ్యవసాయ రంగాన్ని వదిలేస్తే మరి ఇంకేం పని చేయగలరు? ఒకటి, మనం వ్యవసాయ రంగాన్ని వదిలేయాలి అనుకుంటున్నప్పుడు మనకి సమకూర, మనకి అవసరమైనంత తినడానికి తిండి మన చేతిలో పట్టుకొని మనం వ్యవసాయ రంగాన్ని ఆపేయాలి. అసలు పూర్తి వ్యవసాయ రంగం కనుక ఆపేసామంటే మనకి కూడా బతుకు తెరువు కావాలి. కాబట్టి మనకి తినడానికి తిండికి ఇబ్బంది లేకుండా దానికి తగు వనరులు సమకూర్చుకొని మనం క్రాప్ హాలిడే ప్రకటించాలి. అది కుదిరే పనేనా అనైతే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. క్రాప్ హాలిడే ప్రకటిస్తే అసలు అది కుదిరే పనేనా, అసలు ఎంతవరకు అవకాశం ఉందో మనం ఆలోచించుకోవాలి. రైతు సోదరులారా, వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. స్కిప్ చేసుకుంటూ చూసుకుంటే మటుకు మీకు అర్థం కాదు. మరి ఏం చేయాలి రైతు సోదరులు? ఏదైనా రైతు సోదరులకు మంచి జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు అండ ఉండాలి. అది ఏ రకంగా అంటే, వాళ్ళు ఒక రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ వ్యవసాయం చేసే రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆ భూమిలో రైతు ఏం సాగు చేద్దాం అనుకుంటున్నాడు ఏంది అనేసి ఒక ఈ క్రాప్ అనేది ఒకటి చేయించుకోవాలి. అది ఎంఆర్ఓ ఆఫీస్లో చేయించుకుంటారా, లేకపోతే సచివాలయంలో చేయించుకుంటారా, అగ్రికల్చరల్ ఆఫీసర్ ఏఓ గారు ఇలా ఉన్నారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవరో ఒకళ్ళ చేత విఆర్ఓలు ఇలా ఎవరో ఒకళ్ళ చేత ఈ క్రాప్ అనేది ఒకటి రాపించుకోవాలి. రాపించుకున్న తర్వాత ఆ రైతు వేసిన పంటకి సబ్సిడీలు మీద పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఏమైనా ఇచ్చే విధంగా చూడాలి. దాని తర్వాత ఇన్సూరెన్స్ ప్రకటించాలి. ఇన్సూరెన్స్ అంటే మిరపతోట వేసిన రైతుకి విపత్కర పరిస్థితుల్లో వాన గనక వచ్చి విపత్కర పరిస్థితుల్లో పంట నష్టం కనుక జరిగితే మీరు ఎకరానికి ఇన్సూరెన్స్ ఇదిగో ఈ 1000 కట్టండి, ఈ 500 కట్టండి, లేకపోతే ఈ ₹1 కట్టండి. ఈ రూపాయి కట్టడం అనేది మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీసుకొచ్చారు. ఆయన గత 5 సంవత్సరాలు కూడా ఈ పథకాన్ని అలాగే కంటిన్యూషన్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా రైతు సోదరులకు రావాలనేది మనం కోరుకోవడం జరుగుతుంది. ఇలా మీరు వేసిన పంటకి విపత్కర పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువయ్యి మీ పంట నష్టం కనుక జరిగితే ఇదిగో మిరపదాట అయితే ఈ 500 ఇన్సూరెన్స్ కట్టండి, ఈ ₹1000 ఇన్సూరెన్స్ కట్టండి, మీకు కనుక నష్టం జరిగితే ఎకరానికి ఎంత వస్తుంది, లేకపోతే మాగాడి వేసిన రైతు సోదరులు అయితే ఇదిగో మీరు ఇంత ఇన్సూరెన్స్ కట్టండి, మీకు ఎంత దిగుబడులు తక్కువ వచ్చినా లేకపోతే వాతావరణం కారణంగా మీకు పంట నష్టం జరిగినా మీకు ఇన్సూరెన్స్ ఇంత వస్తుంది, లేదు మీరు కంది వేసిన రైతు సోదరుల ఇది, లేదు మొక్కజొన్న వేసిన రైతు సోదరుల ఇలా అనేసి ఒక గ్రాఫ్ అయితే ఒక చార్ట్ అయితే తయారు చేయాలి. మనం కనుక చూసుకుంటే ఒక 8 పంటలు 7 పంటలు కనుక చూసుకుంటే మేజర్గా ఇక్కడ వేసేది మిరపతోట, పత్తి, మాగాడి, మొక్కజొన్న, బుడ్డశనగ, పొగాకు, మేజర్గా ఇవి ఎక్కువ కానొస్తుంటాయి. అధిక శాతం ఇవే కానొస్తాయి. కాబట్టి వీటి మీద ఒక చార్ట్, ఒక మ్యాప్ చార్ట్ తయారు చేసి అయితే
ప్రభుత్వాలు అయితే దీని మీద దృష్టి పెట్టాలి. అలా కనుక దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే రైతులకు దండగ రాకుండా అవకాశం ఉంటుంది. ఎక్కువగా సబ్సిడీ మీద ఎరువులు పురుగు మందులు ఇస్తే మటుకు బాగుంటుంది అనేసి అయితే ఇక్కడ ఒక ఆలోచన. దానికి తోడు వ్యవసాయ పరికరాలు పనిముట్లు కూడా అది కూడా కొద్దిగా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేసి అయితే ఆలోచన. రైతులకి ఇవన్నీ ఉపయోగపడే కార్యక్రమాలు. ఏదైనా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేసి మనం ఇప్పటి నుంచి వింటున్న మాట కాదు. నాకు తెలిసి మన వ్యవసాయ రంగంలో నుంచి ఎప్పుడైతే మనం అడుగు పెట్టామో అప్పటి నుంచి కూడా వినిపిస్తున్న మాట ఇది. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రైతు ఏడిస్తే రాజ్యం బాగోదు అనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాము. దీన్ని సింపుల్గా రైతే రాజు అనేసి అయితే మనం ఎప్పటి నుంచో వింటున్నమాట. కానీ రైతే రాజు అనే మాట వినడానికి చెవులకైతే వినసొంపుగా చాలా బాగుంటుంది. రైతే రాజు, అబ్బా ఎంత బాగుంది వినటానికి. కానీ రైతు రాజు అవుతుండే కావట్లా, బిచ్చగాడవుతుండు, పిచ్చోడవుతుండు. వ్యవసాయం చేసే రైతే రాజు అయితే బాగుంటుంది వినటానికి, హాయిగా ఉంది, అంత హాయిగా ఉంది వినటానికి. కానీ ఈరోజు ఆ రైతు ఏమవుతుండు, పిచ్చోడవుతుండు, బిచ్చగాడవుతుండు. నష్టాలు వచ్చి అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి రైతు సోదరులకు రాకూడదు. ఇలాంటి పరిస్థితికి రైతు సోదరులు రాకూడదు అంటే ప్రభుత్వాలు ఆదుకోవాలి. అది రాష్ట్ర గవర్నమెంట్ ఆదుకుంటుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకుంటుందా అనేసి అయితే అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇద్దరు కూర్చొని నిర్ణయించి ఇలా చేస్తే బాగుంటుందని ఒక కార్యక్రమం రూపుదలిస్తే రైతులకైతే బాగుంటుంది. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు గనక క్రాప్ హాలిడే గనక ప్రకటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులు అవడానికి అవకాశం ఉంటుంది. అదొక విషయాన్ని అయితే రైతు సోదరులారా మీరు గుర్తుపెట్టుకోండి. రైతు గనక క్రాప్ హాలిడే ప్రకటించాడు అంటే దేశ ఆర్థిక వ్యవస్థే పతనం అయిపోద్ది. నాకు తెలిసి భవిష్యత్తులో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం ఉందేమో, వస్తుందేమో అనే భయంగా అయితే ఉంది. ఎందుకంటే ఇంత పెట్టుబడులు పెట్టి ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దగ్గరగా సరైన దిగుబడి రాక, సరైన అంటే ధర లేక, పెట్టిన పెట్టుబడి తగ్గ దిగుబడి రాక, దిగుబడికి తగ్గ రేటు లేక నష్టాలు వస్తుంటే ఎంతవరకు వ్యవసాయం చేస్తాడు? నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి ఇంకొక సంవత్సరం కనుక వచ్చింది అంటే రైతు ఖచ్చితంగా క్రాప్ హాలిడే ప్రకటిస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఇది 2వ సంవత్సరం జరుగుతుంది. ఇంకొక సంవత్సరం నాకు తెలిసి కష్టమో నష్టమో వ్యవసాయం అయితే చేస్తాడు. నాకు తెలిసి ఇంకొక సంవత్సరం కూడా నష్టం వచ్చింది అంటే రైతు 100% క్రాప్ హాలిడే ప్రకటించడానికి అయితే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా ప్రకటించారు క్రాప్ హాలిడే. చాలామంది వ్యవసాయం అయితే చేయట్లా. మొన్న గత వీడియోలో కూడా చెప్పాను, వ్యవసాయం చేసేవాళ్ళు చాలా చాలా తగ్గారు అనేసి, దండగలు వస్తున్నాయేసి. ఏదో ఎవరో ఒకరు చేస్తున్నారు వ్యవసాయం, అందరైతే చేయట్లా. నా పాత వీడియోస్లో కూడా నేను చెప్పాను, ఒకసారి చూడండి. అదే మాట ఈరోజు మీకు చెబుతున్నాను, వినండి. మనం సపోజ్ తీసుకున్నాం అనుకోండి, మన తాతోళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు, మా నాన్నగారి వయసు దగ్గరగా ఆయన బతుకుంటే దగ్గరగా 55 ఏళ్ళు ఉంటాయి. అదే మా తాతగారి వయసు అయితే 75 అట్లా, ఒక 2 సంవత్సరాలు ఇటుగా ఉంటాయి. 75 సంవత్సరాలు మన తాతగారు వాళ్ళ టైంలో 100 మంది ఉంటే 100 మంది వ్యవసాయం చేశారు. దాని తర్వాత మన నాన్నోళ్ళ వయసు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషను 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు నాకు తెలిసి 100 మంది ఉంటే దాంట్లో ఒక 70 మంది వ్యవసాయ రంగంలో ఉన్నారు. 30 మంది చదువుకొని అటు ఉద్యోగము లేకపోతే వ్యాపారము ఎటోకట్టు సెటిల్ అయ్యారు. తర్వాత మన జనరేషన్ కనుక చూసుకుంటే మంది అంటే 35 సంవత్సరాల వయసు గల జనరేషన్. ఈ జనరేషన్లో నాకు తెలిసి 100కి 30 మంది వ్యవసాయం చేస్తున్నారు. 30 నుంచి 35, అంతకు మించి అయితే ఎక్కువ మంది వ్యవసాయం చేయట్లా. చూడండి, 75 సంవత్సరాల క్రితం 100 మందికి 100 మంది వ్యవసాయం చేశారు. మన నాన్నల జనరేషన్ టైంలో 100కి 70% వ్యవసాయం చేశారు. ఇప్పుడు మన జనరేషన్లో 100కి 35% జనరేషన్ వ్యవసాయం చేస్తున్నారు. ఇంకా ఒక స్టెప్పు వెనక్కి అంటే మన వెనకాల మన పిల్లల తరంగా చూసుకుంటే
100లో 5% వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయ్యేది. అంటే చూడండి, ఉండే కొద్దీ వ్యవసాయం ఎంత దిగజారిపోతుందో. ఇలా వ్యవసాయం దిగజారిపోతూ ఉంటే ముందు భారతదేశ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచిస్తే, మనము ఇతర దేశాల నుంచి సరుకు దిగుమతి చేసుకొని అడుక్కు తిని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. రైతు పరిస్థితి అయితే ఆ పరిస్థితి దిగజారింది. ఇప్పుడు ఇంకొక విషయం మనం చెప్పాలి అనుకుంటే, పొలం పని చేసుకునే ఒక యువ రైతుకి పెళ్ళిళ్ళు కావట్లేదు. పొలం పని చేసుకునే రైతులకు పెళ్ళి అమ్మాయిని ఇయడానికి కూడా ఇష్టపడలేదు. అబ్బాయి ఉన్నాడు, 10 ఎకరాల పొలం ఉంది, బుద్ధిమంతుడు, మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఎలాంటి చెడు అలవాట్లు, అమ్మాయికి జరుగుదల బాగుంటుంది, అమ్మాయిని ఇయ్యండి అంటే వ్యవసాయమా అల్లే అబ్బా ఉద్యోగస్తుని చూడరాదు, హైదరాబాద్లో ఉద్యోగం చేసే అబ్బాయి అయితే నెలకు 30,000 40,000 వచ్చినా చాలు, వ్యవసాయం అమ్మాయి ఆడ చేస్తుందిలే అని పిల్లని కూడా ఇవ్వట్లా. వాడు హైదరాబాదులో నెలకు 40,000 50,000 సంపాదిస్తాడు. ఆ నెలకి 50,000 సంపాదించే దాంట్లో తిని తినక ఖర్చు పెట్టి ఒక 10,000 20,000 మిగిలించుకుంటే ఒక 10 ఏళ్ళకి ఒక 20 లక్షలు 15 లక్షలు మిగిలించి ఇక్కడ వచ్చి ఆ ఎకరం పొలం కొంటాడు. అంతే, ఏం లేదు. ఇప్పుడు అంటే రైతు పరిస్థితి అట్టుంది. వ్యవసాయం చేసుకునే యువ రైతుల పరిస్థితి ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా కావట్లా. అలాంటి దిగజారిపోయింది రైతు బతుకు. కనీసం పిల్లని ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లా రైతులకు. అలా దిగజారిపోయింది రైతు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ దండగలు, నష్టాలు, కష్టాలు, బాధలు, అప్పులు, ఏం చేయాలి ఇంకా? అది పరిస్థితి. ఏదైనా రైతు సోదరులకి ముందు మంచి భవిష్యత్తు, మంచి కాలం రావాలి అంటే వ్యవసాయ రంగంలో కూడా లాభాలు వస్తుంటే వ్యవసాయ రంగం వైపు మొగ్గు చూడటానికి అవకాశం ఉంటుంది తర్వాత తరాల వాళ్ళు. అసలు వ్యవసాయ రంగంలో దండగలే వస్తుంటే ఇంకా తర్వాత తరం వ్యవసాయ రంగం మీద ఏం దృష్టి పెట్టిద్ది, పంట ఏం పండించిద్ది, ఏం చేయాలి? తర్వాత మనం ఇతర దేశాల నుంచి దించుకోవాలి సరుకు, తినడానికి తిండి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి, అప్పుడు కొనుక్కోవాల్సి వద్ది. ఇవాళ కింట మన కాడ పండుతుంటే కింట మిరపకాయలు 10,000 11,000 8,000 అని అడుగుతున్నారు. అదే మనం క్రాప్ హాలిడే ప్రకటించి మనకు కావాలి అంటే ఇతర దేశాలను దిగుమతి తీసుకుంటే ఆ రోజు కింట 50,000 60,000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. మన కాడ పంట పండుతున్నప్పుడు మన పంటకు విలువియ్యరు. విలువిచ్చి దానికి సరైన ధర ప్రకటించి కొనుగోలు చేస్తే వ్యవసాయ రంగం లాభసాటిలో ఉంటుంది, అందరూ వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మన వాళ్ళు పంట పండియకుండా వదిలేసి క్రాప్ హాలిడే ప్రకటించి వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఆ రోజు మటుకు కింట 50,000 40,000 అట్లా పెట్టి కొనుగోలు చేసుకోవాల్సి వద్ది మనం. అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చిద్ది అనేసి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూత్ర దండగలు, ఈ మూత్ర నష్టాలు వస్తుంటే రైతు మాత్రం ఎన్ని సంవత్సరాలు తట్టుకోగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు? మనం చాలా చూస్తుంటాం వార్తా పేపర్లో. అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య. ఒక చేలో చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి తాడు మెడకు విడేసుకొని ఎట్టా చనిపోయి ఉంటాడు, ఫోటోలు చూస్తుంటాం. ఇంకొక చోట ఏమో చేలో గిణం కాడికి పోయి కూర్చొని శుభ్రంగా ఆ పురుగుల మందు గుడ్డి ఉంటుంది కదా, అది తాగి పండుకొని ఆడపడి ఉంటాడు. ఇలాంటివి మనం ఎన్ని చూడటం లేదు ఆత్మహత్యలు. వీటన్నికి తోడు మళ్ళీ నీటి సమస్య. సరిగ్గా నీళ్లు రాకపోతే బోరింగ్ లేపించుకొని ఆ కరెంటు పగలపూట ఇవ్వకుండా రాత్రిపూట ఇస్తుంటారు. ఆ రాత్రిపూట కరెంటు ఇచ్చినప్పుడు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయిన యువ రైతు. ఇలాంటి మనం ఎన్ని చూస్తున్నాం. రైతుకు చూడండి ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు పడుకుంటా కూడా మనకందరికీ అన్నం పెట్టడానికి మన భారతదేశంలో ఉన్న 160 కోట్ల జనాభా, సుమారుగా మన భారతదేశ జనాభా, ఈ 160 కోట్ల జనాభాకు కూడా రైతు మాత్రమే అన్నం పెడుతున్నాడు. ఏ వ్యాపారస్తుడు అన్నం పెట్టడు, ఏ ఉద్యోగస్తుడు అన్నం పెట్టడు. ఈరోజు మనం ఉరన్నం తింటున్నామంటే రైతు వ్యవసాయం చేసి తాను 6 నెలలు
కష్టపడి పండించిన పంట మనం తింటున్నాం. ఒక్క ఒరే కాదు, మిగతాయి మన కందిపప్పు అయినా గోధుమలైనా మిగతా అంతర పంటలు ఏవైనా సరే, కూరగాయలైనా ఆకుకూరలైనా ఏవైనా సరే, ఎవరో ఎక్కడో పండిస్తే ఎవరో ఎక్కడో కొనుక్కొని తింటున్నారు, బతుకుతున్నారు. అది మనం తినే మెతుకు, మనం తినే ముద్ద అన్నం మనం పండించింది కాదు, ఎక్కడో ఎవరో రైతు పండిస్తే అతను 6 నెలలు దాని మీద, 6 నెలలు కాదు 10 నెలలు ఎంతో చాకిరీ చేసి, రెయ్యి అనక పగలనక వాన అనక ఎండ అనక ఎంతో కష్టపడి తను చాకిరీ చేసి చివరికి పండించిన రైతుకి 5 ఏళ్ళు అయితే నోట్లోకి పోవట్లేదు. వ్యవసాయం చేస్తున్న రైతుకైతే 5 ఏళ్ళు నోట్లోకి పోవట్లేదు. ఈ మాట మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులు, రైతు పండించిన పంట తాను తినడానికి కూడా 5 ఏళ్ళు లోనకు పోవట్లేదు అనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఈ విషయం మీరు ఏదో ఒకటి కామెంట్ చేయాలి నాకు, రైతు సోదరులారా. మీరు చూస్తున్నారు కదా, మీరు ఇప్పుడు దాకా కూడా నేను పెట్టిన వీడియో చూశారు కదా, మీరు ఏదో కామెంట్ చేయాలి, చెప్పాలి మీరు నాకు. మీరు కామెంట్ చేస్తేనే 100 మంది 1000 మంది లక్షల మంది చూస్తుంటారు. మీరు ఈ వీడియో షేర్ కూడా చేయాలి. షేర్ చేస్తేనే దేశవ్యాప్తంగా వెళ్ళేది, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేది, గవర్నమెంట్లలో చలనం వచ్చేది. అంటే ఇది మనం గవర్నమెంట్ని కించపరుస్తున్నట్టు కాదు, గవర్నమెంట్ని ఏదో అవమానించాలని కాదు. కాకపోతే మన రైతులకు మంచి జరగాల, మన రైతులు బాగుండాలా, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయాలి. షేర్ చేయకుండా మటుకు దయచేసి ఉండొద్దు. ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేయకుండా మటుకు ఉండొద్దు అసలు. అది మరి రైతుకి ఇలాంటి సమస్యలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాల మధ్య ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేయాలా? ఏదైనా నాకు తెలిసి భవిష్యత్తులో రైతు అనే పదం వినబడదు, రైతు అనే వ్యక్తి కనిపించడు. యాన్నో రైతును చూడాలి అనుకుంటే మనం చెప్పుకోవాలా, అరే అప్పుడు ఉన్నారా రైతు, అప్పుడు ఆ పొలం వేసాడు, ఇదిగో ఈ భూమి పొలం మందే, ఈ పొలంలో మా తాత అది పండించిండు, మా నాన్న అది పండించినాడు, తర్వాత మనం కౌలుకి ఇచ్చినాం, తర్వాత వాళ్ళు అది పండించినారని మనం చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది. మనం కనుక ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఎవరి గురించో చదువుకుంటున్నాం చూడు, ఔరంగజేబ్ అంట, గోరీ మహమ్మద్ అంట, షాజహాన్ అంట, వాళ్ళ గురించి చదువుకుంటున్నాం. వాళ్ళ గురించి కాదు మనం తెలుసుకోవాల్సింది, భవిష్యత్తులో రైతు గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. ఫలానా భారతదేశంలో ఇలా ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో గుంటూరు జిల్లా ఉంది, గుంటూరు జిల్లాలో రైతులు మిరపదాట్లు బాగా పండిస్తారంట, పత్తి బాగా పండిస్తారంట, మాగాని బాగా పండిస్తారంట అని తర్వాత తరాలు భవిష్యత్తులో మన గురించి పాఠ్య పుస్తకాలు చదువుకునే పరిస్థితి వస్తుంది. అది వ్యవసాయం అనేది ముందు ముందు అయితే చేయరు. అయితే వ్యవసాయం చేయకుండా ఇలా గనక వదిలేస్తే ఏం చేయాలా ఏంది అనేది అగమ్య గోచరంగా ఉంది. చాలామంది అయితే ఇప్పుడు పొలాలు కూడా అమ్ముకుంటున్నారు. వ్యవసాయంలో దండగ వస్తుందనేసి పొలాలు కూడా అమ్ముకుంటున్నారు. ఒక్క 10 సంవత్సరాలు కనుక పోతే, 10 సంవత్సరాలు కాదు, ఒక ఆఫ్టర్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ నాకు తెలిసి ఇది 2025 సంవత్సరం, 2027, 2028, 2026లో కూడా ఇలాగే దండగులు వస్తే మన వ్యవసాయ భూమి అమ్ముకోవాల్సి వచ్చింది. మనం ఎవరికి అమ్ముకుంటామో తెలుసా? వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, మన పొలం వాళ్ళకి అమ్మి వాళ్ళ దగ్గరికి మనం కూలికి పోవాలి. అర్థమవుతుందా? ఇలాగే ఇంకా 2 సంవత్సరాలు దండగ వస్తే రైతులు దాదాపుగా వ్యవసాయ రంగాన్ని ఆపేసి వ్యవసాయ భూమిని వ్యాపార సంస్థలకు అమ్ముకోవాల్సి వచ్చింది, అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అమ్ముకునే పరిస్థితి కనుక వచ్చింది అంటే ఒక్కొక్క వ్యాపార సంస్థ నాకు తెలిసి ఒక 1000 ఎకరాలు, 2 ఎకరాలు, 2000 ఎకరాలు కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఆ 2000 ఎకరాల్లో ఆ వ్యాపారస్తుడు వ్యవసాయం చేస్తాడు. అప్పుడు అతని దగ్గరికి మనం రోజుకి 300 రూపాయలు, 200 రూపాయలు, 400 రూపాయలు కూలికి పోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే వ్యవసాయం ఇప్పటికే వ్యాపారస్తుల చేతుల్లోకి విద్యారంగం పోయింది, వైద్య రంగం పోయింది.
వ్యాపారస్తుల చేతుల్లోకి వైద్య రంగం, విద్యారంగం ఈ రెండు వ్యాపార సంస్థల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా వ్యవసాయ రంగం కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళింది అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఒక జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే మినిమం 50,000 నుంచి ₹1,00,000 అవుతుంది బిల్లు. ఒక పిల్లగాడిని చదివించాలి అంటే, ఒక 5వ తరగతి పిల్లగాడిని ఒక స్కూల్లో చేర్పించాలి అంటే ఫీజు 50,000 నుంచి 2,00,000 వరకు ఉంది. చూడండి, వైద్య రంగం, విద్యారంగం రెండు వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. దాదాపుగా ఒక 80%, ఒక 20% గవర్నమెంట్ చేతుల్లో ఉంది, ప్రభుత్వం చేతుల్లో. ఇప్పుడు వ్యవసాయ రంగం కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి పోతే ఒకసారి ఆలోచించండి. వ్యవసాయ రంగం కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి పోకుండా అది రైతు చేతుల్లోనే ఉండాలంటే రైతునైతే పెద్ద మనసు చేసుకొని కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. అంటే నేను ఈ వీడియో చేయడం వల్ల ప్రభుత్వాలను ఏదో కించపరచడం అని కాదు, ప్రభుత్వాలని అవమానించడం కోసం కాదు, ఇంకో దానికోసం కాదు. కానీ రైతు సోదరులకి మంచి జరగాల. రైతు సోదరులకు మంచి జరగకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంది, మన భారతదేశానికి వచ్చే నష్టాలు ఏంది, మన పరిస్థితి ఏంది, ఇలాంటి వాటి గురించి అయితే నాకున్న అవగాహనతోటి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, ఈ వీడియో చూస్తున్న వారందరికీ మీకు కనుక మన వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేయకుండా మనకు ఉండొద్దు. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.